ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అమలు చేస్తామంటున్నారు. ఇది అమలు చేస్తే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షలకు పైగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు, కారు డ్రైవర్లు రోడ్డును పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పునఃపరిశీలించాలి. లేని పక్షంలో ఆ సందర్భంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయ ఆదాయం చూపించాలని, ఆ ప్రత్యామ్నాయ ఆదాయంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ 3,000 నుంచి 9,000 ఉంది, దాన్ని 2,000కి చేయాలి. డీజిల్ లీటర్ ఇప్పుడు 100 రూపాయలు అమ్ముతుంది, దాన్ని 40 రూపాయలకి తగ్గించి భార్య పిల్లలకి ఏదైతే స్కూల్లో కానీ లేదా వైద్యం కానీ కావలసినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఫోటో గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల అభివృద్ధి పేరుతో లీటరు డీజిల్ మీద ₹1.32 వడ్డించారు. దాని ద్వారా సంవత్సరానికి 1,36,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఇవాళ నీకంటే తక్కువ కాదన్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఆటో కార్మికుల బతుకులు బాగుపడతాయని ఆశ చూస్తే ఇవాళ ఈయనేమో అన్ని టౌన్ విశాఖపట్నం సిటీలోని అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా టోల్ గేట్లు పెట్టి ఆటోలు, మోటార్ సైకిల్ నుంచి కూడా డబ్బులు వసూలు చేయాలి. ఎందుకంటే ఖజానా ఖాళీ అన్నారు. నిజంగా ఖజానా ఖాళీ అయితే 4 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధులకు ఇస్తున్నటువంటి జీతభత్యాలు కానీ, వారికి ఇచ్చినటువంటి అలవన్సులు కానీ ఇవన్నీ మీరు తగ్గించుకోండి. అదేవిధంగా ఎవరైతే ముందు బకాయిలు ఉన్నాయో పన్నులు వసూలు చేస్తూ మీరు ఖజానా నింపుకోవాలి తప్ప ఆటో వాళ్ళని, మోటార్ సైకిలిస్టుల్ని వీళ్ళు మీరు ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో నగరంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోల్ గేట్లు పెట్టే ప్రతిపాదన విరమించాలి. ఎన్నికల ముందు ఆటో వాళ్ళకి కొన్ని హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. ఆటో డ్రైవర్లు ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే 5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర 10,000 ఇచ్చేవాడు. బ్యాటరీ ఉన్న ప్రతి ఒక్కరికి నేను 15,000 ఇస్తానన్నారు. మరి వాళ్ళు 3 నెలలు గడిచింది. ఈ రోజు వరకు ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు ఇంప్లిమెంట్ చేయలేదు, అమలు చేయలేదు. అదేవిధంగా అత్యంత ప్రమాదకరంగా ఏవైతే ఫైన్లు వేస్తున్నారో ఈ జీవోలు 21, 31 రద్దు చేస్తా ఉన్నారు, తగ్గిస్తా ఉన్నారు. దానికోసం మాట్లాడడం లేదు. కాబట్టి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పేదవాళ్ళైన ఆటో కార్మికుల యొక్క జీవనానికి రక్షణ కల్పించాలని ఈ రోజు ఈ చిన్నపాటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మీరు వెంటనే ఈ సమస్య పరిష్కరించి ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకుంటే సరే, లేని పక్షంలో దశల వారు ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.